అందరికీ నమస్తే. నా పేరు వచ్చేసి వి జ్యోతి, లెక్చరర్ ఇన్ జువాలజీ. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సిద్దిపేటలో వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క వీడియో లెసన్ వచ్చేసి ప్రోటీన్ల గురించి వివరించదలుచుకున్నాను. ప్రోటీన్ల యొక్క నిర్మాణం ఏంటిది, ప్రోటీన్ల యొక్క రకాలు ఏంటివి, అందులో ఉన్నటువంటి వివరణ మీకు ఇవ్వదలుచుకున్నాను. ప్రోటీన్స్ వాటిపైన చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. అసలు ప్రోటీన్లు అంటే ఏంటి, ప్రోటీన్లో రకాలేంటి, ప్రోటీన్ చాలా రకాలుగా. ప్రోటీన్స్ అనేటువంటిది మైక్రో మాలిక్యూల్స్ అనొచ్చు, చాలా చిన్న మాలిక్యూల్ కాంపౌండ్స్ ఆఫ్ 1 or more పాలీపెప్టైడ్ చైన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో నేను చూపిస్తాను 1 or more పాలీపెప్టైడ్ చైన్లో. మరి క్యారెక్టరిస్టిక్స్లో చూసినట్లయితే అమైనో యాసిడ్ సీక్వెన్స్లో చూసినట్టయితే ఇది మామూలుగా ఈ ప్రోటీన్ అనేటువంటిది ప్రోటీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ అని చెప్పవచ్చు, గ్రీక్ పదం నుంచి వచ్చినటువంటిది అని చెప్పవచ్చు. మరి ప్రోటీన్లో ఏమేమి ఉన్నాయి? దే కంటైన్డ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ సల్ఫర్. అమైనో యాసిడ్స్ ఆర్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. బేసిక్ యూనిట్ ఆఫ్ అమైనో యాసిడ్ ఏంటిది? ప్రోటీన్స్ అని చెప్పవచ్చు. ఇది కూడా నేను చూపిస్తాను. ఈచ్ ప్రోటీన్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ సెవరల్ అమైనో యాసిడ్ అని చెప్పవచ్చు. సెవరల్ అమైనో యాసిడ్తో ఏర్పడేది అంటే ఇది పాలిమరేజ్గా చెప్పవచ్చు ప్రోటీన్. ప్రోటీన్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అమైనో యాసిడ్ ఆర్ ఆల్ కాల్డ్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ప్రోటీన్. బిల్డింగ్ బ్లాక్ అంటే ఇప్పుడు మన శరీర నిర్మాణానికి తోడవుతుందని చెప్పవచ్చు. మన శరీర నిర్మాణముకి తోడ్పడేది ప్రోటీన్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రోటీన్స్లో ఇందులో చూస్తుంటే ఇందులో స్ట్రక్చర్స్ ఉన్నాయి. ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్ ఏ విధంగా అంటే స్ట్రక్చర్స్ కొల్లాజన్ అండ్ కెరాటిన్ ఆర్ ద కన్సిస్టెన్స్ ఆఫ్ స్కిన్, బోన్, హెయిర్ అండ్ నెయిల్స్. ఇది చూడండి ఇప్పుడు అన్నట్టుగా కొల్లాజన్, కెరోటిన్స్లా ఉన్నటువంటివి ఇవి మన బిల్డింగ్ బ్లాక్ అని ఎందుకు అన్నామంటే మన శరీర నిర్మాణంలో భాగం ఉంది ప్రోటీన్ అని చెప్పవచ్చు. ఇది స్ట్రక్చర్ అనొచ్చు నిర్మాణంలో. మరి కెటలిస్ట్ కనుక చూసినట్టయితే వర్చువల్లీ ఆ రియాక్షన్ లివింగ్ సిస్టమ్ ఆర్ కెటలైజ్డ్ బై ప్రోటీన్ కాల్డ్ ఎంజైమ్స్ అని చెప్పవచ్చు. కెటలైటిక్ ఎంజైమ్ అంటే జీవక్రియలో ఏర్పడే కెటలైటిక్ ఎంజైమ్స్లో కూడా ఈ ప్రోటీన్స్ ఉండే అవకాశం. మూమెంట్ చూసినట్టయితే మూమెంట్ మామూలు ఎక్కడ జరుగుతుంది? మామూలుగా మస్క్యులర్ అని చెప్పవచ్చు. అంటే కండర మూమెంట్, కండరంలో జరిగేటువంటిది మూమెంట్ కదలిక మస్క్యులర్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి ప్రోటీన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ మయోసిన్ అండ్ యాక్టిన్ అని చెప్పవచ్చు. యాక్టిన్, మయోసిన్ ప్రోటీన్లో కండర సంకోచంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయని చెప్పవచ్చు. మరి ట్రాన్స్పోర్ట్ ఏంటిది? మరి మన బాడీలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటిది, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటిది అంటే హీమోగ్లోబిన్ అని చెప్పవచ్చు. హీమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ టు సెల్స్ అని చెప్పవచ్చు. అనదర్ ప్రోటీన్ ట్రాన్స్పోర్ట్ మాలిక్యూల్స్ అకర్స్ సెల్ మెంబ్రేన్ అని కూడా చెప్పవచ్చు. అంటే సెల్ కణ త్వచం యొక్క రవాణాల్లో కూడా పాత్ర వహిస్తుంది. అంటే ప్లాస్మా మెంబ్రేన్లో కూడా ప్రోటీన్ పాత్ర ఉంది. మరి హార్మోన్స్, మెనీ హార్మోన్స్ ఆర్ ప్రోటీన్స్ అని చెప్పవచ్చు. మెనీ హార్మోన్స్, చాలా హార్మోన్ ప్రోటీన్. ఎమంగ్ దెమ్ ఇన్సులిన్ అండ్ ఆక్సిటోసిన్ అండ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్. దాదాపుగా ప్రోటీన్ హార్మోన్లు ఇవి చెప్పవచ్చు అనమాట. అంటే ప్రోటీన్స్ అన్నట్టుగా ఏమేమి ఉంటాయి వాటి యొక్క క్లాసిఫికేషన్ పరంగా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్ చూడండి, స్ట్రక్చరల్ ఫ్యూచర్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్స్ ఫంక్షనల్ డిరైవ్డ్ మాలిక్యూల్ ఇన్ లివింగ్ సిస్టమ్ సచ్ యాజ్ చూసినట్టయితే ద బాడీ ఆర్ పాలిమర్ ఇస్ మేడప్ ఆఫ్ 20 డిఫరెంట్ అమైనో యాసిడ్. అంటే మనలో అమైనో యాసిడ్లు ఎన్ని రకాలు అని మీకు చాలాసార్లు అడుగుతారు. 20 రకాలు రాయొచ్చు. 20 రకాల అమైనో యాసిడ్లు ఉంటాయి.
different in characteristic function that depend on the order and amino acid that make up of proteins అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా రకాల ప్రోటీన్స్ యొక్క పని ఏంటి చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పినాం. నెక్స్ట్ డైరెక్ట్ బయాలజికల్ రియాక్షన్ కావచ్చు, అంటే కెటలైటిక్ అండ్ కంట్రోల్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అండ్ ఈవెన్ బిఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కావచ్చు. ఇవన్నీ కూడా అది చేసేటువంటి పని అని చెప్పవచ్చు. మరి ఇంకోటి, మరి ద ప్రోటీన్స్ మెటాబోలిజం కెటాబోలిజం అంటుంటారు. అంటే మెటాబోలిజం చూస్తే ప్రోటీన్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, దే ఆర్ constantly broken down into their constituent amino acid and then reserved for the protein synthesis. The overall turnover in adult man is equivalent replacement of 1 to 2% of body protein each day అన్నమాట. The amount of the specific protein in the body is kept consistent చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్లైడ్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఏంటిది. ఫస్ట్ నేను ఇది చూపించదలుచుకున్న క్లాసిఫికేషన్ కంటే చూడండి, ఎప్పుడాక ఒక డిరైవ్డ్ మీకు ఏమి ఇచ్చాయంటే ఈచ్ ప్రోటీన్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ సెవరల్ అమైనో యాసిడ్. ఇక్కడ చూడండి, ఇది ప్రోటీన్, ఇందులో ఉన్నటువంటి చిన్న చిన్న పూసల కలర్ పూసల్లాగా అనిపిస్తుంది, రౌండ్గా సర్కిల్గా, అవన్నీ కూడా అమైనో యాసిడ్ అనమాట. అమైనో యాసిడ్ ఇలా చిన్నగా ఉంటాయి, వాటిలో ఉన్నటువంటిది ఇవి జస్ట్ చిన్న చైన్ ఉంటాయి. పెప్టైడ్ అనొచ్చు. చూడండి, ఒక పూసకి ఇంకో పూసకి మధ్య బంధము పెప్టైడ్ బంధం అంటే ఇవి ఉన్నటువంటి చాలా ఉంటాయి. పాలీపెప్టైడ్ బాండ్ అని చెప్పవచ్చు. చాలా ఉంటాయి పాలీపెప్టైడ్ బాండ్ అనేటువంటిది. మొత్తం పాలీపెప్టైడ్ కాస్త ప్రోటీన్ చైన్ కనిపోవచ్చు. అంటే ఈచ్ ప్రోటీన్స్ ఫార్మ్డ్ ఆఫ్ సెవరల్ అమైనో యాసిడ్, హెన్స్ ద అమైనో యాసిడ్ ఆర్ కాల్డ్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇందులో క్లాసిఫికేషన్ చూద్దాం. ఎన్ని రకాలుగా ఉంటుంది క్లాసిఫికేషన్, చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్లో చూసినట్టయితే వర్గీకరణ అంటే ఏ విధంగా ఇస్తారు. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ అండ్ సాల్యుబిలిటీ, అంటే రసాయన స్వభావం ఆధారంగా ప్రోటీన్ల వర్గీకరణ, ద్రావణీయత ఆధారంగా ప్రోటీన్ల వర్గీకరణ చూద్దాం. అయితే సాల్యుబిలిటీ ప్రకారంగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రోటీన్ చూద్దాం. ఏంటివి? సామాన్య ప్రోటీన్లు అంటుంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ కాంజుగేటెడ్ ప్రోటీన్, దీన్ని సంయుగ్మ ప్రోటీన్ అంటారు. డిరైవ్డ్ ప్రోటీన్, దీన్ని ఉత్పన్న ప్రోటీన్లు అని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రోటీన్స్ మేడ్ ఆఫ్ మామూలుగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ అని గుర్తుపెట్టుకో. మరి సింపుల్ ప్రోటీన్లో చూసినట్టయితే ఆల్బమిన్ అంటారు. ఆల్బమిన్ అనేటువంటిది సింపుల్గా ఉన్నటువంటి ప్రోటీన్. ఇందులో సింపుల్ ప్రోటీన్ ఆన్ హైడ్రోలైసిస్ ఈల్డ్ ఓన్లీ అమైనో యాసిడ్. సింపుల్ ప్రోటీన్ ఆర్ soluble in water అని చెప్పి, దే ఆర్ కోయాగులేటెడ్ బై హీట్, అంటే వేడి ద్వారా కూడా గడ్డగట్టవచ్చు. సింపుల్ ప్రోటీన్స్ ఆర్ సమ్ క్లాసిఫైడ్ ఇంటూ 6 అని చెప్పవచ్చు. ఇందులో కేవలం మీకు 3 ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. సింపుల్ ఆల్బమిన్ అని చెప్పిన మామూలుగా కోయాగులేటెడ్ అవుతుంది, మామూలుగా బాయిల్డ్ అయితే కోయాగులేట్ అయ్యేటువంటి చూద్దాం. ఇప్పుడు ఆల్బమిన్ అనేటువంటిది చూద్దాం. ఆల్బమిన్ అనేటువంటిది ఎగ్ వైట్ అంటే గుడ్డు యొక్క తెల్ల సొనలో మనం చూడవచ్చు. ఆల్బమిన్ ఆర్ సింపుల్ ప్రోటీన్ సాల్యుబుల్ ఇన్ వాటర్, దే ఆర్ కోయాగులేటెడ్ బై హీట్, వేడి చేస్తే గడ్డగడుతుంది. దే ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఎగ్జాంపుల్గా మనం ఎగ్ వైట్, బ్లడ్ సీరమ్ ఆల్బమిన్, సోయాబీన్ ఆల్బమిన్ అని చెప్పవచ్చు. అంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్ వైట్ మాత్రమే, ఎల్లో కాదు. ఎగ్ వైట్ని ఆల్బమిన్ అనొచ్చు, బ్లడ్ సీరమ్ కావచ్చు, బ్లడ్ సీరమ్ ఆల్బమిన్, సోయాబీన్ ఆల్బమిన్, ఇవన్నీ కూడా ఏమనొచ్చు అంటే హీట్ చేస్తే గడ్డగడుతుంది అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మరి సాల్యుబుల్ ఇన్ వాటర్ అని చెప్పి నీటిలో కూడా కరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి
గ్లోబులిన్. ఇంకా చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ మనం గ్లోబులిన్ తీసుకున్నాం. మరి గ్లోబులిన్ కనుక తీసుకున్నట్టయితే గ్లోబులిన్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. గుర్తుపెట్టుకోండి, గ్లోబులిన్ అనేటువంటి నీటిలో, బట్ సాల్యుబుల్ ఇన్ డైల్యూటెడ్ సొల్యూషన్ ఆఫ్ న్యూట్రల్ సాల్ట్ అని చెప్పొచ్చు. న్యూట్రల్ సాల్ట్లో వాటిలో కరిగే అవకాశం ఉంది, కానీ నీటిలో మాత్రం కరిగే అవకాశం లేదు అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే తటస్థ లవణ ద్రావణంలో కరుగుతుంది అని చెప్పవచ్చు. డైల్యూటెడ్ సొల్యూషన్ ఆఫ్ న్యాచురల్ సాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పవచ్చు అంటే ప్లాస్మా గ్లోబులిన్, సీరం గ్లోబులిన్. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడాక ఓవో గ్లోబులిన్ ఇన్ ఎగ్ వైట్ అని చెప్పవచ్చు. మయోసిన్ ఇన్ మాస్క్యూల్స్ అని చెప్పవచ్చు. మయోసిన్ ఇన్ యాక్టిన్ మయోసిన్ అని చెప్పాను కదా, మయోసిన్ ఇన్ మాస్క్యూల్స్ అని చెప్పే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ గ్లోబులిన్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. గ్లోబులిన్ ప్రోటీన్స్ అనేటువంటిది ఈ యొక్క గ్లోబులిన్ ప్రోటీన్ తటస్థ లవణం మాత్రమే కరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా గ్లోబులిన్, సీరం గ్లోబులిన్, ఓవో గ్లోబులిన్ అంటే ఓవా గ్లోబులిన్ ఇన్ వైట్ ఎగ్ అని చెప్పవచ్చు ఎగ్జాంపుల్. ఇంకోటి మయోసిన్ ఇన్ మాస్క్యూల్స్ అని చెప్పవచ్చు. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్గా హిస్టోన్స్ ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టోన్ ఇన్ నెక్స్ట్ స్టెప్. హిస్టోన్స్ ఆర్ సింపుల్ ప్రోటీన్స్ soluble in water. They are not coagulated by heat. Histones are ఏమనొచ్చు న్యూక్లిక్ యాసిడ్ అండ్ హీమోగ్లోబిన్. ఎగ్జాంపుల్ ఈజ్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ హీమోగ్లోబిన్ హిస్టోన్స్. నెక్స్ట్ వన్ చూసినట్టు ఇంకా కొన్ని ఉంటాయి ఎగ్జాంపుల్, అవి కూడా నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను, ఇంకో దాంట్లో వచ్చేసే అవకాశం. నెక్స్ట్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్. వాట్ ఆర్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్స్. అంటే మామూలుగా కాంజుగేటెడ్ ఎందుకు అంటుంటాం అంటే మామూలుగా సంయుగ్మ ప్రోటీన్. ఎందుకంటే ప్రోటీన్ అణువుతో పాటు ప్రోటీనేతర నిర్మాణాన్ని కలిగి ఉన్న ప్రోటీన్లను సంయుగ్మ ప్రోటీన్ ఉంది. దీనికి కాంజుగేషన్ అంటే ప్రోటీన్ అణువుతో పాటు ప్రోటీనేతర నిర్మాణాలు కలిగినటువంటి ఏమైనా ఉంటే దాన్ని సంయుగ్మ ప్రోటీన్లు, లేకపోతే దీన్ని కాంజుగేటెడ్ అంటుంది. లేకపోతే ప్రోస్థెటిక్ వర్గము. ప్రోటీనేతర పదార్థాన్ని ప్రోస్థెటిక్ వర్గం అని చెప్పవచ్చు. ప్రోస్థెటిక్ గ్రూప్తో ఉంటుందని కాంజుగేట్. అంటే ఈ విధంగా కాంజుగేటెడ్ ప్రోటీన్ ఆర్ సింపుల్ ప్రోటీన్ చెప్పవచ్చు. అంటే నాన్ ప్రోటీన్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ నాన్ ప్రోటీన్ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంజుగేటెడ్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటిది? ఎగ్జాంపుల్ ఈజ్ ఇందులో చాలా రకాలు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోప్రోటీన్స్. పాస్పోప్రోటీన్స్ కంటైన్ పాస్పోరిక్ యాసిడ్ అని చెప్పవచ్చు. అండ్ దానిలో పాస్పేట్ ప్రోటీన్తో పాటు ఇంకా వేరే ఇతర అని చెప్పచ్చు. అంటే నాన్ ప్రోటీన్ సబ్స్టాన్స్. అంటే ఇక్కడ పాస్పోప్రోటీన్ కంటైన్ ఏమనొచ్చు పాస్పోరిక్ యాసిడ్ ఈజ్ ద ప్రోస్థెటిక్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చెప్పొచ్చు ఓవో వైటలిన్ ఆఫ్ ఎగ్ అని చెప్పచ్చు. ఓవో వైటలిన్ ఎగ్. నెక్స్ట్ కేసిన్ ఇన్ మిల్క్. అంటే మామూలుగా మిల్క్ ప్రోటీన్ ఏంటిది కేసిన్ అంటారు. కేసిన్, పారాకేసిన్ అంటుంటారు. యొక్క కేసిన్లో కూడా ఏముంటుంది ఈ పాస్పో ప్రోటీన్ ఉండే అవకాశం. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తుంటే గ్లైకోప్రోటీన్స్. గ్లైకోప్రోటీన్లో గ్లైకోప్రోటీన్ కంటైన్స్ ఏమనొచ్చు కార్బోహైడ్రేట్ యాజ్ ద ప్రోస్థెటిక్ గ్రూప్. గ్లైకోప్రోటీన్ కార్బోహైడ్రేట్తో ఉంటుందని అంటే ఈ ప్రోస్థెటిక్ అనేటువంటిది కార్బోహైడ్రేట్, అదొక ప్రోటీన్ కాదు కాబట్టి నాన్ ప్రోటీన్ సబ్స్టెన్స్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూసిన్ ఇన్ సలైవా. నెక్స్ట్ గ్రాస్టిక్ జ్యూస్, సీరం ఆల్బమిన్స్, సీరం గ్లోబులిన్ అని చెప్పవచ్చు. మ్యూసిన్ ఇన్ సలైవా అంటే నోటి లాలాజలం కావచ్చు. మ్యూసిన్ ఇన్ సలైవా నోటి యొక్క లాలాజలమైన కావచ్చు. ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఇంకోటి గ్రాస్టిక్ జ్యూస్ జీర్ణరసం నుంచి స్రవించేటువంటిది. నెక్స్ట్ సీరం ఆల్బమిన్ అండ్ సీరం గ్లోబులిన్ రెండు కూడా గ్లైకోప్రోటీన్కి ఎగ్జాంపుల్.
చెప్పవచ్చు. నెక్స్ట్ క్రోమోఫ్రోటీన్. నేను క్రోమోఫ్రోటీన్ గురించి కూడా కొద్దిగా స్లైడ్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ క్రోమోఫ్రోటీన్ అంటే క్రోమో మీన్స్ కలర్ అంటుంటారు. కలర్ పిగ్మెంట్స్ ఏంటివి? కలర్ ప్రోటీన్స్ అంటే ఇక్కడ ప్రోటీన్స్ కన్సిస్ట్ సర్టెన్ ఏంటి హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ లైక్ ఏమనొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్థెటిక్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందులో ఐరన్ కాపర్తో ఉన్నటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్తో ఉన్నటువంటి హీమోగ్లోబిన్, ఇంకోటి కాపర్తో ఉండే హీమోసైనిన్, నెక్స్ట్ ఇంకోటి ఫ్లావర్ ప్రోటీన్ క్లోరోఫిల్, పత్రహరితం అంటుంటారు కదా, ఇవన్నీ కలర్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ ప్రోస్థెటిక్తో ఉన్నటువంటిది, అంటే నాన్ ప్రోటీన్ సబ్స్టెన్స్తో ఉన్నటువంటిది, మెటల్ ఉన్నటువంటిది అని చెప్పవచ్చు. నెక్స్ట్ న్యూక్లియోప్రోటీన్స్. న్యూక్లియోప్రోటీన్స్ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ యాజ్ ద ప్రోస్థెటిక్ గ్రూప్ అని చెప్పవచ్చు. ఇందులో న్యూక్లియోప్రోటీన్ కాబట్టి కంపల్సరీ న్యూక్లియోప్రోటీన్ కంటైన్ న్యూక్లిక్ యాసిడ్ ఉంటే ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియోటిన్ అంటే న్యూక్లియో హిస్టోన్గా చెప్పవచ్చు ఇవి. ఇంకోటి లిపోప్రోటీన్స్, చెప్పలేదు, లిపోప్రోటీన్. వాట్ ఆర్ లిపోప్రోటీన్ కన్సిస్ట్ ఆఫ్ లిపిడ్ అనమాట. లిపో అంటే క్రొవ్వు కలిగినటువంటిది, లిపిడ్ని ఫ్యాట్ని కలిగి ఉన్నటువంటి గ్రూపు ఈ యొక్క లిపోప్రోటీన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిపోప్రోటీన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బ్రెయిన్, బ్లడ్, ప్లాస్మా అని చెప్పవచ్చు. వెరీ ఎగ్జాంపుల్ బ్రెయిన్, బ్లడ్, ప్లాస్మా అండ్ మిల్క్ ఆల్సో లిపోప్రోటీన్. వాట్ ఆర్ లిపోప్రోటీన్ ఎగ్జాంపుల్? లిపోప్రోటీన్ కంటైన్ ఎక్కడ నుంచి లొకేటెడ్ ఇన్ ద బ్రెయిన్, బ్లడ్, ప్లాస్మా, మిల్క్, మదర్ మిల్క్ అవచ్చు లేదా సమ్ మిల్క్లో అన్నిట్లో ఉండే అవకాశం. నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ డిరైవ్డ్ ప్రోటీన్. డిరైవ్డ్ ఉత్పన్న ప్రోటీన్లు అనుకుంటారు. మామూలు ప్రోటీన్స్ అసంపూర్ణ జల విశ్లేషణ చెందడం వల్ల ఏర్పడిన మాధ్యమిక ఉత్పన్నాలను ఉత్పన్న ప్రోటీన్లు అంటారు. అంటే జల విశ్లేషణ అసంపూర్ణంగా ఏర్పడడం వల్ల మాధ్యమిక ఉత్పన్నం ఏంటిది? ప్రోటీన్స్ అని చెప్పవచ్చు. మరి ప్రోటీన్స్లో ఉన్నటువంటిది పాక్షికంగా జల విశ్లేషణ చేసేటువంటి ఎంజైమ్స్ ఏంటిది? ప్రోటీయేజ్లు, పెప్టోన్లు, పెప్టైడ్లు ఇంకా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా డిరైవ్డ్ ప్రోటీన్ కిందకి చెప్పవచ్చు. ఒక డిరైవ్డ్ ప్రోటీన్స్ అనేటువంటిది ఏమనొచ్చు? దీస్ ఆర్ ప్రోటీన్స్ derived from the simple proteins or conjugated protein by the action of acids, alkalis, enzymes. They are produced resulting from the particular complete hydrolysis of proteins అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మీకు అంటే యాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ ఆల్కలి ఆర్ ఎంజైమ్స్ అని చెప్పవచ్చు. ఇదే అనమాట. అంటే ప్రోటీన్లు అసంపూర్ణ జల విశ్లేషణ చెందడం వల్ల ఏర్పడిన మాధ్యమిక ఉత్పన్నమే ఈ యొక్క ఉత్పన్న ప్రోటీన్. దీన్ని డిరైవ్డ్ అంటుంటారు, ఉత్పన్న ప్రోటీన్ అని చెప్పవచ్చు. అందులో ఎంజైమ్స్ ఏమిటి అంటే ప్రోటీయేజ్, పెప్టోన్లు, పెప్టైడ్లు మాధ్యమిక ఉత్పన్నం అని చెప్పవచ్చు. మరి వీటి మధ్య ఏముంటుంది? నిర్దిష్టమైన తేడా ఉండదు, కానీ అమైనో ఆమ్లాల సంఖ్యలో తేడా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్కటిగా చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి ఒక్కొక్కటిగా. ఇప్పుడు క్రోమోప్రోటీన్ అని చెప్పాను మీకు. కలర్ పిగ్మెంట్గా ఉన్నటువంటిది క్రోమోప్రోటీన్. క్రోమోప్రోటీన్ కనుక మనం చూసినట్లయితే ఇది కాంజుగేటెడ్ ప్రోటీన్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. క్రోమో మీన్స్ ఏమని చెప్పిన? కలర్ అని చెప్పిన, కలర్ పిగ్మెంట్. ఇప్పుడు మన రెడ్ బ్లడ్ సెల్ యొక్క కలరు రెడ్ కలర్. దానికి కారణం ఏంటిదంటే హీమోగ్లోబిన్లో ఐరన్ అనమాట. ఇక్కడ చూడండి Fe అని ఉందా? Fe2 అంటే ఇక్కడ 2 ఆల్ఫా చైన్ 2 బీటా చైన్స్ అనేవి ఉంటాయి. 2 ఆల్ఫా 2 బీటా చైన్తో ఉన్నటువంటిదే గ్లోబిలిన్ అనేటువంటిది మనం చూడవచ్చు. మన నెక్స్ట్ వన్ చూసినట్టయితే దీన్ని హీమ్ అంటుంటారు. ఇందులో ఐరన్ అని చెప్పవచ్చు కాబట్టి రెడ్ కలర్. నెక్స్ట్ సైటోక్రోమ్ P450లో చూసినట్టయితే ఈ విధంగా స్ట్రక్చర్లో మనం ఇవన్నీ ఎగ్జాంపుల్ క్రోమోప్రోటీన్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి, హీమోగ్లోబిన్, క్రోమోప్రోటీన్ ఎగ్జాంపుల్ హీమోగ్లోబిన్, హీమోసైనిన్, ఇంకొకటి సైటోక్రోమ్, నెక్స్ట్ క్లోరోఫిల్, ఇంకొకటి సైటోక్రోమ్ P450
450గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి హిస్టోన్ ప్రోటీన్ అని. హిస్టోన్ ఎక్కడ చదివినా మనం సింపుల్ ప్రోటీన్లో చదివాం. హిస్టోన్స్ అండ్ సింపుల్ ప్రోటీన్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అని చెప్పిన, దే ఆర్ నాట్ కాంజుగేటెడ్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ హిస్టోన్ ప్రోటీన్ అనేటువంటి ఎగ్జాంపుల్ చూస్తే న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ హీమోగ్లోబిన్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క క్రోమోజోమ్ మాలిక్యూల్ ఒక చుట్టలుగా చుడుతుంది. అంటే ఇందులో క్రోమోజోమ్లను చుట్టు పెట్టుటలో, అంటే ఇప్పుడు జస్ట్ ఒక దారం పుండ తీసుకున్నలో రీలు ఎలా చుట్టుతుందో ఆ విధంగా ఇందులో అటువంటి క్రోమోజోమ్లను, అంటే మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా గుర్తు పెట్టవచ్చు అంటే, ఇప్పుడు పువ్వులు ఉన్నాయి, పువ్వులను మల్లెపూలు కావచ్చు, పువ్వులను ఏం చేస్తాం ఒక చోట పెట్టి దారంతో అల్లితే ఒక దండ అవుతుంది. ఆ విధంగానే మన డిఎన్ఏని అల్లుతుందనమాట, ఒక అల్లిక విధానం, ఒక చుట్టలు చుట్టుతుంది. అది హిస్టోన్ ప్రోటీన్. హిస్టోన్ ప్రోటీన్లో ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్ పాత్ర, అంటే చాలా డిఎన్ఏకు ఒక ఈ విధంగా ఇందులో ఉంటాయి. హిస్టోన్ ప్రోటీన్లో రకాలు 4 రకాలుగా చెప్పవచ్చు. ఇవి 8 అని చెప్పవచ్చు హిస్టోన్ ప్రోటీన్లు. ఇవి ఏం చేస్తాయంటే ఈ విధంగా డిఎన్ఏను మొత్తం కూడా చుట్టబడి ఉండి క్రోమోజోమ్గా మార్చే విధంగా ఉంటుంది. ఎప్పుడంటే ఇది విభజన చెందకముందు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది హిస్టోన్ ప్రోటీన్. ఓకే చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ రకాలు చూడండి, సమ్ టైప్స్ అనమాట. ప్రైమరీ స్ట్రక్చర్, హిస్టోన్ ప్రోటీన్లో ప్రైమరీ స్ట్రక్చర్ చూడండి. ప్రైమరీ స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉంది. అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఒక పూసల్లో చేర్చబడి చక్కగా ఉంది. అంటే దీన్ని అమైనో యాసిడ్ రెసిడ్యూస్ ప్రైమరీ స్ట్రక్చర్ అని చెప్పవచ్చు. దీంట్లో ఏమేమి ఉంటాయి, ఆల్ఫా బీటా అనేటువంటి నేను చూస్తాను తర్వాత. సెకండరీ స్ట్రక్చర్ చూడండి, ఇందులో హెలిక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక సర్పిల్, అంటే మనం ఒక స్ప్రింగ్ ఒక పెన్నులో వాడేటువంటి అలా ఉన్నటువంటి హెలిక్స్ అని చెప్పవచ్చు సెకండరీ స్ట్రక్చర్. మరి ఇక్కడ టర్టరీ అనేటువంటి, అంటే 3 అనమాట టర్టరీ స్ట్రక్చర్ అనేటువంటిది చూసినట్లయితే పాలీపెప్టైడ్ చైన్. పాలీపెప్టైడ్ చైన్ ఎక్కడ చూస్తే మనం ప్రోటీన్ సింథసిస్లో ఏర్పడేదే పాలీపెప్టైడ్. నెక్స్ట్ క్వాటర్నరీ స్ట్రక్చర్. క్వాటర్నరీ మీన్స్ 4 అనమాట. ఇక్కడ చూడండి బ్లూ అనేటువంటి ఇటువైపు లోబు 1, ఇటువైపు లోబు 2 కనిపిస్తుంది. అంటే ఈ విధంగా క్వాటర్నరీ. రెడ్ వైపు ఇటువైపు లోబు ఒక 2, అంటే 2 ఆల్ఫా 2 బీటా చేయనటువంటిది ఎగ్జాంపుల్గా మనం హీమోగ్లోబిన్గా చెప్పవచ్చు. అంటే అసెంబుల్ సబ్ యూనిట్స్ వేసుకోవాలి క్వాటర్నరీ అని చెప్పు. ఇది టెర్టరీ, అంటే 4. టెర్టరీలో 3, క్వాటర్నరీలో 4, సెకండరీలో చూసినట్టయితే హెలికల్ ఉండొచ్చు. ఇది చూసినట్టు అమైనో యాసిడ్ రెసిడ్యూస్ అని చెప్పి ఈ విధంగా పెప్టైడ్ బంధం ఉంటుంది. మరి నెక్స్ట్ ఇంకొక స్ట్రక్చర్ కూడా ఉంటుంది. చూడండి ప్రైమరీ స్ట్రక్చర్ అమైనో యాసిడ్ సీక్వెన్స్. ఈవెన్ చూడండి ఇదేంటిది, ఇది ఏఎస్ఎన్ అంటే ఆర్సినిన్, గ్లైసిన్, ఫినాల్, గ్లూటనిన్ ఇలాంటివి ఇవి 21 ఉంటాయి. అంటే 20 అమైనో యాసిడ్లు అని మేము మీకు చెప్పాను చూడండి స్టార్టింగ్లో. ఇవన్నీ కూడా 20 అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఈ విధంగా కేవలం సింపుల్గా ఏర్పడతాయి. అమైనో యాసిడ్ సీక్వెన్స్ మాత్రం ఏర్పడుతుంటాయి. ఎగ్జాంపుల్ ఇది ప్రైమరీగా మనం చెప్పవచ్చు. సెకండ్ కనుక చూసినట్టయితే ఆల్ఫా హెలిక్స్గా ఏర్పడుతుంది. ఆల్ఫా హెలిక్స్ బీటా షీట్ ఏర్పడుతుంది. దాని ఏమంటారు సెకండరీ స్ట్రక్చర్గా ఏర్పడుతుంది. దీన్ని రెగ్యులర్ సబ్ స్ట్రక్చర్గా ఏర్పడవచ్చు. నెక్స్ట్ టెర్షరీ స్ట్రక్చర్ చూసినట్టయితే P13 ప్రోటీన్లో చూసినట్టయితే ఇందులో 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ చెప్పవచ్చు. 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆల్ఫా హెలిక్స్ ఉంటే బీటా షీట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అది కూడా 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ చెప్పవచ్చు. నెక్స్ట్ క్వాటర్నరీ స్ట్రక్చర్ చూసినట్లయితే క్వాటర్నరీ అంటే 4 అని చెప్పి, ఇది చాలా ఇంపార్టెంట్. కాంప్లెక్స్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్ హీమోగ్లోబిన్ అని చెప్పి ఎగ్జాంపుల్ హీమోగ్లోబిన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హీమోగ్లోబిన్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎందుకంటే ఒక ఆక్సిజన్ అణువు ఒక హీమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ అణువులను మోస్తుంది. ఒక హీమోగ్లోబిన్ క్యారీ టు 4 ఆక్సిజన్ అని చెప్పవచ్చు. 4 ఆక్సిజన్ ఎందుకు మోస్తుందంటే 2 ఆల్ఫా చైన్ 2 బీటా చైన్స్ ఉంటాయి కాబట్టి ఇది 4 ఆక్సిజన్లు మోస్తుందని చెప్పవచ్చు.
నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్ ఈ యొక్క కొంచెం ప్రోటీన్స్లో చాలా ఇంపార్టెంట్గా మనము స్ట్రక్చర్లతో పాటు ఇంకొకటి కూడా చూద్దాం. చూడండి, ప్రోటీన్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఫంక్షన్ చూసినట్టే స్ట్రక్చరల్ ప్రోటీన్ కావచ్చు, ఎంజైమ్, హార్మోన్, రెస్పిరేటరీ ప్రోటీన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ కావచ్చు, కాంట్రాక్ట్ ప్రోటీన్ కావచ్చు, స్టోరేజ్ ప్రోటీన్స్ కావచ్చు, టాక్సిన్స్, ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు. చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఇది ఫస్ట్ స్లైడ్లోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే derived proteins. There are of two types. The primary derived are the denatured or coagulated or first hydrolyzed product of proteins. The secondary derived are the degrade due to breakdown of peptide bond product of proteins అని చెప్పచ్చు. ఇవి మన ఉత్పన్న పోషకాలను చూడడం జరిగింది. మరి ఇంకొక స్లైడ్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఆక్సిడేటివ్ డిఅమైనేషన్. ఇది షార్ట్ క్వశ్చన్లో అడగచ్చు. ఆక్సిడేటివ్ డిఅమైనేషన్ అంటే ఆక్సిడేటివ్ డిఅమైనేషన్లో దీని ఏమంటుంది, ప్రోటీన్ మెటాబాలిజం అని చెప్పవచ్చు. ప్రోటీన్ మెటాబాలిజం గురించి రాయండి. క్వశ్చన్ అడుగుతారు, ప్రోటీన్స్ మెటాబాలిజం, ప్రోటీన్ యొక్క జీవక్రియ గురించి రాయండి అంటే ఇందులోనే డిఅమైనేషన్ గురించి కూడా రాయండి. మరి ఇలా అమైనో ఆమ్లాలు ఉండే అమైనో సమూహాన్ని ఏమనొచ్చు, అమైనో ఆమ్లంలో ఉండే అమైనో సమూహాన్ని తీసివేసే చర్యను డిఅమైనేషన్ అంటారు. తీసివేసే చర్య అంటే తీసివేసే అంటే ద రిమూవ్డ్ ఆఫ్ అమైనో గ్రూప్ ఫ్రమ్ ద అమైనో యాసిడ్ ఈజ్ కాల్డ్ డిఅమైనేషన్. అంటే పైన ఉన్నటువంటి గ్రీన్ పార్ట్ నుండి అమైనో గ్రూప్ గ్లూటామిక్ యాసిడ్ నుంచి తీసేయడమే దాన్ని డిఅమైనేషన్ అని చెప్పవచ్చు. డిఅమైనేషన్లో మనం ఆక్సిడేటివ్ డిఅమైనేషన్ గురించి చూద్దాం. మరి ఆక్సిడేటివ్ డిఅమైనేషన్ దిస్ ప్రాసెస్ అక్కర్స్ ఇన్ ద ఏమనొచ్చు మ్యాట్రిక్ ఆఫ్ ద మైట్రోకాండ్రియా ఆఫ్ లివర్ అని చెప్పవచ్చు. మామూలుగా ఈ చర్య అనేటువంటిది మైట్రోకాండ్రియా యొక్క మాత్రికలో కాలేయంలో మాత్రమే జరుగుతుంది అని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ వన్ చూస్తే ఇందులో డిఅమైనేషన్లో ఎగ్జాంపుల్గా మనం ఇందులో ఒక ఎగ్జాంపుల్ గ్లూటామిక్ యాసిడ్లో చూసినట్టయితే ఈ చర్యలో చూసినట్టయితే NADP+ నుంచి NAD అంటే NAD+ టు NADH+గా ఏర్పడ్డది. NADH+ అనేటువంటిది మామూలుగా మనకు 3 ATP మాలిక్యూల్ ఇచ్చే అవకాశం అని చెప్పవచ్చు. మామూలుగా ఇది ఎక్కడొచ్చు, మామూలుగా ఈ చర్యను క్రెబ్స్ వలయంలో మనం ఇది చూడవచ్చు. క్రెబ్స్ వలయంలో ఇది అంటే ఎందుకంటే క్రెబ్స్ ఏంటంటే ఆల్ఫా కీటో ఆమ్లం అంటుంటారు. గ్లూటామిక్ యాసిడ్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ ఆల్ఫా క్యూటో గ్లూటామిక్ యాసిడ్ ఏర్పడుతుంది. మరి ఆల్ఫా చూడండి, ఆల్ఫా కీటో గ్లూటామిక్ యాసిడ్ అనేటువంటి ఏర్పడేటప్పుడు ఒక అమైనో గ్రూప్ని కోల్పోతుంది. ఈ అమైనో గ్రూప్ని కోల్పోయినప్పుడు ఇక్కడ NAD+ కాస్త NADH++గా మారుతుంది. అంటే ఈ విధంగా మారడం అనేటువంటిది ఒక 3 ATPకి నాంది వెళ్తుంది. అంటే ఇది ఎలక్ట్రాన్ రవాణాలో మనం చూడవచ్చు. ఇది ఆక్సిడేటివ్ డిఅమైనేషన్ చెప్పదు. అంటే గ్లూటామిక్ యాసిడ్ కన్వర్ట్ ఇంటూ ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్కి మధ్యలో NADH2గా ఏర్పడ్డము. నెక్స్ట్ అమోనియా టు ఏమనొచ్చు యూరిసైకిల్, ఇక్కడ ఉన్నటువంటి అమోనియా, ఎందుకంటే ఇది ఎక్కడ కానీ నేను చెప్పిన కంపల్సరీ మ్యాట్రిక్స్ ఆఫ్ మైట్రోకాండ్రియా ఆఫ్ లివర్ అని చెప్పచ్చు. కొన్నిట్లో మాత్రికలో కాలేయంలో మాత్రమే ఈ చర్య జరుగుతుంది కాబట్టి ఇది కంపల్సరీ ఆర్నిథిన్ వలయంలోకి పాల్గొంటుంది ఈ అమోనియా అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్లో మనం
ఇంకొక రియాక్షన్ ఉంటుంది, ట్రాన్సామైనేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్సామైనేషన్ ఇది కూడా ప్రోటీన్ మెటాబాలిజం గురించి రాయండి. డిఅమైనేషన్, ట్రాన్సామైనేషన్, యూరియా వలయం మూడింటి గురించి రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ట్రాన్సామైనేషన్ చూస్తే అమైనో ఆమ్లాల్లో అమైనో సమూహము అనున్నది ట్రాన్స్ అమైనేషన్ అంటే అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఒక కీటో ఆమ్లానికి బదిలీ చేయబడుతుంది అని చెప్పవచ్చు. అంటే కీటో గ్రూప్ అయినటువంటి దానికి అంటే ఒక కీటో ఆమ్లానికి బదిలీ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఓహెచ్ అండ్ ఇక్కడ చూసినట్టయితే కీటోన్కి మధ్యలో ఉన్నటువంటి కీటోన్ గ్రూప్కి ఏమవుతుందంటే ఇక్కడ అమైనో గ్రూప్ వచ్చి అటాచ్ అవుతుంది. కాబట్టి దీన్ని ట్రాన్సామైనేషన్ చెప్పవచ్చు. ఈ అమైనో ఆమ్లం అనేటువంటి ఆల్ఫా కీటోగ్లూటరేట్ బదిలీ అవుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇందులో తీసుకున్నటువంటిది ఏంటిది, కీటో ఆమ్లము, అమైనో ఆమ్లము, నెక్స్ట్ ఎక్సోగ్లూటరేట్, గ్లూటరేట్ ఈ విధంగా మారుతుందని చెప్పవచ్చు. ఇక్కడ అమైనో ఆమ్లం అనేటువంటిది షిఫ్ట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఈ విధంగా గ్లూటరేట్ ఇది ట్రాన్సామైనేషన్గా చెప్పవచ్చు. ఓకే, ఇది డిఅమైనేషన్, ట్రాన్సామైనేషన్. మూడోది చూసినట్టయితే యూరియా వలయం అంటే కీటోన్ గ్రూప్కి అమైనో గ్రూప్ వచ్చి యాడ్ అయింది. మళ్ళీ చూడండి అమైనో గ్రూప్ కాస్త కీటోన్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆర్నిథిన్ వలయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 మార్క్స్ క్వశ్చన్లో ఇది చాలాసార్లు అడగడం జరిగింది. లేకపోతే కొన్నిసార్లు ఎస్ఏ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఏమని చెప్పిన ప్రోటీన్ జీవక్రియ గురించి రాయండి, ప్రోటీన్ మెటాబాలిజం గురించి రాయండి అంటే ట్రాన్సామైనేషన్, డిఅమైనేషన్, నెక్స్ట్ యూరియా సైకిల్ అంటుంటారు. మరి డిఅమైనేషన్ ద్వారా ఏర్పడినటువంటి అమోనియాను యూరియా సైకిల్లో మనం చూడవచ్చు. మరి ఇందులో స్టార్టింగ్ స్టెప్ వచ్చేసి మామూలుగా దీన్ని హెన్స్ క్రెబ్ మరియు హార్ట్ హెన్స్లిట్ అనే శాస్త్రవేత్తలు 1932లో ఎలుకల కాలేయంపై ప్రయోగాలు జరపడం జరగడం వల్ల కాలేయం కావడం వల్ల దీంట్లో ఆర్నిథిన్ వలయ దశ పూర్తిగా అర్థమవుతుందని చెప్పవచ్చు. అంటే ఈ క్రెబ్స్ హెన్సలెట్ వలయం, ఎందుకంటే ఇక్కడ హెన్స్ క్రెబ్స్ అని చెప్తుంటాం కదా. నెక్స్ట్ వీళ్ళ పేర్ల మీదనే క్రెబ్స్ హెన్సలెట్ వలయం గురించి క్రెబ్స్ వలయం గురించి రాయద్దు, యూరియా సైకిల్ గురించి క్రెబ్స్ హెన్సలెట్ గుర్తుపెట్టుకోండి, సిహెచ్ క్రెబ్స్ హెన్సలెట్ వలయం గురించి రాయండి. అంటే ఈ వలయం గురించి ఆర్నిథిన్ యూరియా వలయం గురించి రాయండి. ఇందులో మళ్ళీ ఇక్కడ అమోనియా వేస్ట్ నైట్రోజన్ అని చెప్పవచ్చు. దీన్ని బైకార్బోనేట్గా ప్రోడక్ట్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో స్టెప్స్ ఉంటాయి. స్టార్టింగ్లో చూసినట్టయితే కంపల్సరీ C4 అమోనియా 2 ATP కాస్త ఏర్పడుతుంది. దీంట్లో కార్బమైల్ ఫాస్ఫేట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ అమోనియా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అమోనియా అంటే 1 కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి, 1 కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా 2 ATP ఉంటుంది. 2 ATP ఒక కార్బన్ డైఆక్సైడ్ ఒక అమోనియా కలయికతో ఆర్నిథిన్ వలయం మొదలవుతుంది. దీని అమోనియా మరి ఇది ఏమవుతుంది, కార్బమైల్ ఫాస్ఫేట్గా ఏర్పడుతుంది. కార్బమైల్ ఫాస్ఫేట్ మామూలుగా ఎందులోకి అవుతుంది, కార్బమైల్ ఫాస్ఫేట్ ఆర్నిథైన్లోకి వెళ్తుంది. ఆర్నిథైన్ మామూలుగా ఏమవుతుందంటే సిట్రులిన్గా మారుతుంది. సిట్రులిన్కి మధ్యలో ఉన్నటువంటి ఎంజైమ్ ఇక్కడ చూసినట్టయితే ఏమనొచ్చు, ఆర్నిథైల్ కార్బమైల్ ట్రాన్స్ఫరేజ్గా చెప్పవచ్చు. చూడండి ఆర్నిథిన్ ఫస్ట్ స్టెప్ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ యూరియా సైకిల్లో ఏంటిది కార్బమైల్ ఫాస్ఫేట్ ఉంది కదా, కార్బమైల్ ఫాస్ఫేట్ ఆర్నిథిన్గా మారుతుంది, ఈ ఆర్నిథిన్ సిట్రులిన్గా మారుతుంది. కాబట్టి ఫస్ట్ అనేటువంటిది ఆర్నిథిన్ కావడం వల్ల ఆర్నిథిన్ వలయంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని క్రెబ్స్ హెన్సలెట్ వాళ్ళు ఎలుక యొక్క కాలేయంలో 1932 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. మరి ఫస్ట్ వచ్చేసి ఎంజైమ్ ఇందులో ఆర్నిథిన్ ట్రాన్స్ కార్బమైల్ అంటే ఆర్నిథిన్ కార్బమైల్ ట్రాన్స్ఫరేజ్గా చెప్పవచ్చు.
మరి నెక్స్ట్ స్టెప్ వచ్చి థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ సిట్రులిన్ అనేటువంటిది ఆస్పార్టిక్ ఆమ్లంతో కలిసి ఏమంటుంది అర్జినో సక్సినిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. అర్జినో సక్సినిక్ చూడండి, సిట్రులిన్ ఆస్పార్టిక్ ఆమ్లంతో అంటే సిట్రులిన్ అనేటువంటి ఆస్పార్టిక్ ఇక్కడ చూడండి థర్డ్ స్టెప్ ఆస్పార్టిక్తో కలిసి ఏమవుతుంది ఒక అర్జినో సక్సినేట్ సింథటేజ్ ఎంజైమ్ ఎంజైమ్తో అంటే అర్జినో సక్సినిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. మరి ఇది అర్జినో సక్సినిక్ ఆమ్లం అనేటువంటిది అర్జినైన్ ఫ్యూమారిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. అర్జినైన్ మరియు ఫ్యూమారిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. దీని మధ్యలో ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటిదంటే అర్జినో సక్సినేజ్ ఎంజైమ్గా చెప్పవచ్చు. మరి ఇక్కడ అర్జిన్ అనేటువంటిది మళ్ళీ అర్జినేజ్ అనే ఎంజైమ్తో ఏమవుతుందంటే ఆర్నిథిన్ గాను యూరియా గాను మారుతుంది. ఆర్నిథిన్ గాను యూరియా గాను మారుతుంది అన్నమాట. ఇది 5 దశల చర్య అని చెప్పారు. 5 ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి 5 పదాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేటువంటిది కార్బమిల్ పాస్పేట్, సిట్రులిన్, నెక్స్ట్ ఆర్జినో సక్సినేట్, అర్జినిన్ మరియు ఆర్నిథిన్. చూడండి 1 2 3 4 5 ఈ 5 మధ్యలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఏంటివి, ఈ దశలు ఏంటిది. మరి ఇది ఒక యూరియా వలయము పూర్తి అవ్వడానికి ఎన్ని ఏటీపీలు ఖర్చు అవుతుంది? క్వశ్చన్ మీకు 3 ఏటీపీలు ఖర్చు అవుతుందని గుర్తుపెట్టుకోండి. యూరియా వలయం అనేటువంటిది యాంఫిబియన్, క్షీరదాలు, సముద్ర తాబేల్లో కాలేయంలో జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. యాంఫిబియన్స్, రెప్టైల్స్ అండ్ సముద్ర తాబేల్లో ఇవి కాలేయంలో జరిగే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది 5 దశల్లోనే జరుగుతుంది స్టెప్. ఇది కాలేయంలోనే జరుగుతుంది కాబట్టి దీన్ని ఆర్నిథిన్ వలయం. ఎందుకంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఈ చర్యలో జరిగే యూరియా వలయము లేదా ఆర్నిథిన్ వలయము అనేటువంటి కాలేయంలో జరుగుట. దీన్ని క్రెబ్స్ హెన్సలేట్ వలయం అని కూడా చెప్తారు. ఎందుకంటే సైంటిస్టుల యొక్క పేరు మీదనే క్రెబ్స్ హెన్సలేట్ ప్రక్రియ అని చెప్పచ్చు. క్రెబ్స్ వలయం గురించి రాయొద్దు. ఈ యొక్క ఆర్నిథిన్ని మొత్తం చదవాలి. క్వశ్చన్ క్రెబ్స్ హెన్సలేట్ వలయం గురించి రాయండి అన్నప్పుడు దీని గురించి రాయండి. నెక్స్ట్ ఇందులో దీని ఇంకో పేరు కూడా ఉంటారు, యూరియా వలయం గురించి రాయండి అన్న ఇది గురించి. మీకు ఎలా ప్రారంభించాలి క్వశ్చన్ వస్తుంది. ఏంది అమోనియా నుంచి ప్రారంభించాలి. అమోనియా అనగానే ఒక కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, అమోనియా ఉండాలి, 2 ఏటీపీలు ఉండాలి. అది ఏమవుతుందంటే ఇందులో ఒక మెటల్ అవసరం ఉంటుంది, మెగ్నీషియం ప్లస్ అనేటువంటిది. ఇది ఏమవుతుందంటే కార్బమిల్ పాస్పేట్గా ఏర్పడుతుంది. ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. కార్బమిల్ పాస్పేట్ కాస్త ఏమవుతుంది ఆర్నిథిన్ కాస్త సిట్రులిన్ కాస్త అర్జినో సక్సినేట్, తర్వాత అర్జిన్ కాస్త ఏమవుతుందంటే ఒక యూరియా ప్రోడక్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే యూరియా, ఎందుకంటే మనం యూరిన్ని విసర్జిస్తాం. అంటే మనం క్షీరదాలు కావచ్చు, యాంఫీబియన్స్ కావచ్చు, ఎక్కువగా ఏమవుతుందంటే యూరియాని విసరిస్తాం. సముద్ర తాబేలు కావచ్చు యూరియాని విసరిస్తాయి. ఈ వలయం కాలేయంలో జరగడం వల్ల దీని కాలేయంలో జరిగే వలయం గురించి రాయండి అన్న దీని గురించి రాయండి. ఓకేనా? ఓకే, మొత్తం మీద ప్రోటీన్స్ గురించి మీకు ఒక అవగాహన రావడం జరిగింది. ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది, వాటి యొక్క అన్నీ కూడా నిర్మాణం వివరించడం జరిగింది. మరి కొన్ని ప్రోటీన్స్ చూడండి, ఇది కూడా నేర్చుకోండి. ఎందుకంటే చాలాసార్లు అడుగుతుంటారు. ఈ యొక్క క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ కెరాటిన్, 4th పాయింట్ కెరాటిన్ చూడండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ వస్తుంది, కెరాటిన్ ప్రోటీన్ ఎందులో కలదు? హెయిర్లో, నెయిల్స్, స్కిన్. గుర్తుపెట్టుకోండి, కెరాటిన్ ప్రోటీన్ ఆ యొక్క ఏమంటారు రోమాల్లోను మరియు ఇంకొకటి నెయిల్ అంటే మనం వేర్లలో, స్కిన్లో కూడా కెరాటిన్ ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ రెటిక్యులిన్ అనేటువంటి చూసినట్టయితే ఇది కనెక్టివ్ టిష్యూ ఆఫ్ లివర్, స్ప్లీన్, కిడ్నీగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎలాస్ట్రిన్ అంటేనే మనం ఎలాస్టిన్ ప్రోటీన్ అంటే మామూలు ఎలాస్టిక్ లాగేటువంటి ప్రోటీన్. అంటే
ఇది ఎలాస్టిక్ ఫైబర్ ఇన్ లంగ్ అండ్ బిగ్ ఎట్రియస్ అని చెప్పవచ్చు. అంటే బాగా లాగే గుణం ఉన్నటువంటి వాటిలలో ఎలాస్టిక్. కొల్లాజన్ బాగా గుర్తుపెట్టుకోండి. టెండాన్స్ అంటుంటారు. కొల్లాజన్ లిపిడ్స్ ఎక్కడ ఉంటాయి? టెండాన్స్. నెక్స్ట్ కార్టిలేజెస్, బోన్ అండ్ కనెక్టివ్ టిష్యూ. టెండాన్స్ అంటేనే అవి మామూలుగా కనెక్టివ్ టిష్యూ అంటే బోన్స్ అండ్ కనెక్టివ్ టిష్యూగా చెప్పవచ్చు. ఇది ఎందుకు అంటే హిస్టోన్ ప్రోటీన్ ఎక్కడ ఉంటాయంటే న్యూక్లిక్ యాసిడ్లో ఉంటాయి. అది క్రోమోజోమ్ అండ్ ఇన్ ద అంటే గ్లోబులిన్ పార్ట్ ఆఫ్ ద హిమోగ్లోబిన్, వీటిలలో కూడా ఈ హిస్టోన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆల్బమిన్ గ్లోబులిన్ మిల్క్ ఎగ్లో మనం చూడవచ్చు. ఇది అందుకోసం హై న్యూట్రిషన్ అని చెప్పవచ్చు. ఎగ్ మిల్క్ హై న్యూట్రిషన్గా చెప్పవచ్చు. ఇది మన యొక్క సింపుల్ ప్రోటీన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది చిన్నవే కానీ సమ్ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, సమ్ గ్రూప్ 4 కావచ్చు, వాటిలలో ఒక కెరోటిన్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ రెటిక్యులిన్ ఎక్కడ ఉంటుంది, ఎలాస్టిన్ ఎక్కడ ఉంటుంది, కొల్లాజన్ ఎక్కడ ఉంటుంది, చిన్నదే కానీ మనం మర్చిపోతుంటాం. రెటిక్యులిన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ రెటిక్యులర్ కనెక్టివ్ టిష్యూ ఆఫ్ ఏంటిది? లివర్, స్ప్లీన్, కిడ్నీ. స్ప్లీన్ అంటే ప్లీహం అంటుంటారు. కాలేయం, ప్లీహము, మూత్రపిండంలో ఈ రకమైన రెటిక్యులిన్ ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మనము రేపటి క్లాస్లో లిపిడ్ యొక్క స్ట్రక్చర్ దాని గురించి నేర్చుకుందాం. ఓకే మరి, థ్యాంక్ యూ.